డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న ఆ వాహనం కిందనే సెంగయ్య పడి మృతి చెందాడు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు, లోపలున్న మిగతా వాళ్ళకు కూడా తెలుసని వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కానీ మాకు ఈ విషయంలో ఎటువంటి సంబంధం లేదు, ఈ కేసును కొట్టివేయండి అని జగన్మోహన్ రెడ్డి తరపు లాయర్లు నిన్న హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. అందులో జడ్జి గారు చేసిన కొన్ని కామెంట్స్ని కానీ లేకపోతే తుది తీర్పు ఇదే రాబోతుంది అనే ఊహాగానాల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు, ఈరోజు సాక్షిలో కథనాలు విపరీతంగా పుంకాలుగా వచ్చాయి. అసలు జడ్జి గారు ప్రభుత్వానికి మొట్టికాయలు వేశారనే విధంగా ఒక ప్రజెంటేషన్ కూడా వాళ్ళు బాగా అద్భుతంగా వర్ణించారు. నిజంగానే జడ్జి గారు ఇచ్చిన ఈ కామెంట్స్ ఏమున్నాయి అనేది కానీ దానికి ప్రతిగా ఏజీగా ఉన్న అడ్వకేట్ జనరల్గా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఏం చెప్పారు, ఇక్కడ ఒక సుప్రీంకోర్టు తీర్పును కూడా ఏం ఉదహరించారు, దీని ప్రకారంగా ఈ కేసు ఏ రకంగా పరిగణించబడుతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అదేవిధంగా మన కుండబద్దల ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. నిన్నటికి మనం పెట్టిన వీడియోను కూడా 49% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమిటంటే ఈ ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియోలు ఫుల్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మిమ్మల్ని చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ కుండబద్దల ఛానల్. ఇక అసలు విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఆ వాహనం కిందే సెంగయ్య పడి మృతి చెందాడు. ఈ విషయం క్రిస్టల్ క్లియర్గా బయటకు వచ్చిన వీడియో రూపంలో కానీ అరెస్టు కాబడి వాంగ్మూలం ఇచ్చిన ఆ కారుని నడుపుతున్న రమణారెడ్డి చెప్పిన వాంగ్మూలం ప్రకారంగా కానీ తెలిసిపోతోంది. కాకపోతే ఇందులో వైసీపీ వాదన ఏం చేస్తుంది అని అంటే, కారు నడుపుతుంది రమణారెడ్డి, ఊరక పక్కన కూర్చున్న ప్రయాణికులను కూడా అరెస్టు చేస్తారా అని అంటే, మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒకటి ఉంది. అందులో సాధారణంగా ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు చేయవలసిన పనులు కానీ తీసుకోవలసిన జాగ్రత్తలు కానీ కొన్ని ఉంటాయి. వాటిని విస్మరించటం అనే దాంట్లో కానీ ఈ కేసును అసలు ఏ రకంగా పరిగణించాలి అనే దాంట్లో ఇది హిట్ అండ్ రన్ కేసు కింద పరిగణించాలి అని ప్రభుత్వం తరపున ఏజీ వినిపించిన వాదనలో కానీ, ఇంకా పూర్తిగా మేము ఫోటోల రూపంలో కానీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ రూపంలో కానీ ఇతర ఆధారాలను కూడా సమర్పిస్తామని చెప్పిన దాని మీదట ఒక వారానికి ఈ కేసు వాయిదా వేయబడింది. అప్పటి వరకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దు, అంటే జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే లోపలన్న మిగతా వాళ్ళనో అరెస్ట్ చేయవద్దనే ఉద్దేశంలో జడ్జి గారు చెప్పడం జరిగింది. మరి జడ్జి గారు చేసిన కామెంట్స్ కొన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేసుకోవటానికి అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ అదే రకమైన తుది తీర్పు వస్తుందా అనే దాంట్లో మాత్రం కొంచెం అనుమానాలే ఉన్నాయి. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పును సైతం మరి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం హైకోర్టు జడ్జి గారి మీద ఉంటుంది కదా. దాంతోపాటుగా ఇది ఒక హిట్ అండ్ రన్ కేసు అయినప్పుడు, అంటే ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు ఇమీడియట్గా ఏం చర్యలు తీసుకోవాలనేది కొన్ని ప్రతిపాదించబడినాయి. ఆ రకమైన చర్యలు ఏమీ తీసుకోలేదు. ప్రమాదం జరిగినప్పుడు ఆగి ఆ మనిషికి ఏమైందనేది చూసి అతనికి వైద్య సేవలు అందించడం కోసం ఇమీడియట్గా అంబులెన్స్ని పిలవటం కానీ, లేకపోతే మిగతా వేరే ఏదైనా వాహనం ఉంటే దాంట్లో తీసుకొని వెళ్ళడం కానీ, లేకపోతే పోలీసులకు ఫస్ట్ సమాచారం అందించటం, ఈ రకంగా ఒక యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మీరు ఇమీడియట్గా ఇక్కడికి రావాలి అని సమాచారం అందించటం కానీ, ఇట్లాంటివి కొన్ని ప్రాథమికంగా మరి పక్కన ఉన్న పిలియన్ రైడర్స్ మీద కూడా ఇలాంటివి కొన్ని చట్టంలో రాయబడి ఉన్నాయి. మరి దేంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే లోపల ఉన్న మిగతా వాళ్ళు కానీ ప్రతిస్పందించినట్టుగా ఏం కనపడలేదు. 2 రోజుల తర్వాత వీడియో ఎవిడెన్స్ ఏదో బయటకు వచ్చి ఆ సింగయ్య జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కిందనే పడ్డాడు అని చెప్పేదాకా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వేరే చాలా అంశాలు మాట్లాడాడు. కానీ వీళ్ళెవరూ బయటకి ఈ విషయాన్ని చెప్పలేదు. ఇక లోపల ఉన్న విడుదల రజనీయో మిగతా వాళ్ళు గుంబనంగా మెదలకుండా ఊరుకున్నారు. అలాంటి వాళ్ళ మీద ఈ రోజున కేసు పెట్టబడితే ఈ కేసును కొట్టేయండి అని హైకోర్టుకి వెళ్ళారు. మరి అక్కడ జడ్జి గారు చేసిన కామెంట్స్ ఏమిటి అని అంటే, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ పక్కన ప్రయాణిస్తున్న ప్రయాణికులకి ఏం సంబంధం అని ఆయన ప్రశ్నించినప్పుడు ఏజీ గారు కూడా చెప్పారు,
ఇది హిట్ అండ్ రన్ కేసు కింద పరిగణించబడుతుంది కాబట్టి వీళ్ళకున్న బాధ్యతలను విస్మరించారు. దాంతోపాటుగా ఈ అంశం ఒకటి జరిగింది, తమ కారు కిందనే పడి సింగయ్య మృతి చెందాడు అనే దాన్ని మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా వేరే రకమైన ఎవిడెన్సెస్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారని కూడా చెప్పటం జరిగింది. మరి వీటన్నిటినీ కూడా జడ్జి గారు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది కదా. దానికి మరి దమ్మాలపాటి శ్రీనివాస్ గారు రేపు కోర్టులో ఏమి ఆధారాలు సమర్పిస్తారు, నిజంగా అవి ప్రూవ్ చేయబడతాయా అనేది కూడా చూసుకుంటే, ప్రస్తుతం అయితే కొంతమంది వ్యక్తం చేస్తున్న అనుమానాల ప్రకారంగా ఇప్పుడున్న ఈ జడ్జి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి కేసు ఈయన ముందుకు వచ్చినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ దీంట్లో స్కామ్ జరిగిందని ఆరోపించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా హైకోర్టుకి వెళ్ళాడు కేసును కొట్టేయండి అని. ఆ కేసులో తీర్పు ఇచ్చింది కూడా ఈ జడ్జి గారే. కాబట్టి వేరే రకమైన జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందని కొంతమంది అనుకుంటూ ఉన్నప్పటికీ ప్రతిసారి అలాగనే జరగాలని ఏం లేదు. కేసుకి మారిపోతుంటాయి, కోర్టుకి తీర్పు మారుతుంటుంది. ఈ కోర్టులో వచ్చిన తీర్పు పై కోర్టులో కొట్టివేయబడుతుంది. ఇలాంటివి కూడా చాలా జరిగాయి. అదే రూపంలో ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసు నిలబడదు, కొట్టివేయండి అని జడ్జి గారు ఇక్కడ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టుకి మరి ప్రభుత్వం వెళ్లకుండా ఉంటుందా? మరి అక్కడేం జరుగుతుంది? అక్కడ మరి వాళ్ళు ఇచ్చిన తీర్పునే పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది కూడా అసలు విషయం. అయితే ఇక్కడే తుది తీర్పు ఈ రకంగానే వస్తుంది అని కూడా చెప్పటానికి ఏమీ లేదు. అంటే సమర్పించే ఆధారాలను బట్టి కానీ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిన తరువాతనే ఈ హిట్ అండ్ రన్ కేసుని ఇలాగ వాళ్ళు ముందుకు వెళ్ళారు, ఇందులో ఉన్న ఈ జరిగిన వ్యవహారాన్ని మొత్తం కప్పిపెట్టి వాళ్ళు పని కానిచ్చుకునే ఉద్దేశంలోనే ఉన్నారు. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వెళ్ళటానికి ఆంక్షలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని అతిక్రమించటం మూలాన, ఎక్కువ మంది జనాన్ని పోగు చేయటం మూలాన ఈ వ్యవహారం జరిగింది కాబట్టి దానికి నైతికంగాను చట్టపరంగాను ఆయనే బాధ్యత వహించాలి అనే దానికి కూడా ఏదైనా ఆధారం సమర్పిస్తే ఖచ్చితంగా ఈ కేసును కొట్టేసే అవకాశాలే ఉండవు. కానీ కేసు కొట్టివేయబడినప్పటికీ మరి సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం జరుగుతుందనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ ఉంటుంది. కాకపోతే సింగయ్య మృతి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి జరిగిందా లేదా అనే దాని మీద ఏమి ఎవిడెన్సెస్ ఉన్నాయి అనే దగ్గర ఈ కేసు మొత్తం వచ్చి ఆగుంది. మరి వైసీపీ వినిపిస్తున్న వాదన ప్రకారంగా అయితే సింగయ్య ఈ కారు కింద పడితే ఈ కారు 4 టన్నుల పైన బరువు ఉంటుంది కాబట్టి నుజ్జు అయిపోవాలి అని బాడీ, కానీ అలాంటిది ఏం జరగలేదు అని వాదిస్తున్నా బయట ప్రజావాణిలో ఎటువంటి ప్రచారమైనా జరగచ్చు, కానీ కోర్టు చూసే రకం వేరుంటుంది. ఎవిడెన్సెస్లో ఇప్పుడు మనకు కనపడుతున్న వీడియోలో కనుక మనం చూసామంటే బాడీ ముందుకి నెట్టుకుంటూ వెళ్ళబడింది. కొంచెం దూరం, ఒక 1.5 మీటర్ దూరం వెళ్ళేటప్పటికి కారు కూడా ఆపి ఈ బాడీని పక్కకు తీశారు. ఆపారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికో లోపల ఉన్న వాళ్ళకో ఈ విషయం ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా. దీన్ని పరిగణలోకి తీసుకొని మరి కోర్టు తీర్పు ఏ రకంగా ఇస్తుందని చూడాలి. ఈరోజు వైసీపీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మూలంగానే ఇలాంటి తీర్పు వస్తుందనే చెప్పలేకపోయినా జడ్జి గారు ఏ విధంగా ఈ కేసును చూస్తారనే దాన్ని మాత్రం ఫైనల్ జడ్జిమెంట్ ఆధారపడి ఉంది. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వస్తే మరి సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం జరుగుతుంది, అది వేరొక అంకం కింద మనం పరిగణించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.